ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, మరి ఉదయాన్నే మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునితో మనం మొట్టమొదటిగా మాట్లాడాలి. మరి నువ్వు మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి దేవుడై ఉంటే మనకు, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానాన్ని చూద్దాం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. కీర్తనలు 30 అధ్యాయం 7వ వచనం. మరి దావీదు గారు ఇలా అంటున్నారు కదా, నా పర్వతమును స్థిరపరచితివి అంటే, పర్వతము అంటే ఇక్కడ అర్థము మన జీవితము. నా జీవితాన్ని నీవు స్థిరపరచితివి అని దావీదు గారు చెప్తున్నట్టుగా, మరి మన జీవితాలను ఆయన స్థిరపరిచి ఉన్నాడు. మన జీవితాన్ని సంతోషంలోను ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకునే ఎడల ఆయన మన జీవితాన్ని స్థిరపరచగలడు. చాలామంది చూస్తే స్థిరము లేకుండా మరి ఏమీ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. చాలామంది సొంత నిర్ణయాలు తీసుకొని ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. మరి జీవితం స్థిరం లేకుండా ఇటు అటు తిరుగుచు లోకంలో బాధపడుతూ పాపమనే ఊబిలో పడిపోతూ మరి స్థిరం లేకుండా జీవిస్తూ ఉంటారు. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాం? దేవునిలో మనం స్థిరపడ్డామా? లోకంలో స్థిరపడ్డామా? మనల్ని పరీక్షించుకుంటూ మరి మన తప్పుదమ్ములను సరిచేసుకుంటూ దేవాతి దేవునికి లోబడి జీవిద్దాం. ఆమేన్.